మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని సంచార స్థితి, మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా, రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉండగా, ఈ పాత ఆంగ్ల సంవత్సరానికి వేడుకలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కాల సమయంలో ఎలాంటి విధి విధానం పాటించాలి, 12 సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి తిరోగమన సంచార స్థితిలో అర్ధాష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలాంటి దోషాన్ని నివారించుకొని ఐశ్వర్యానికి, ఆనందానికి, అదృష్టానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే శని సంచార స్థితి ఉండడం వలన తీవ్రమైన కోపము, ఆవేశము, ఆందోళన, యంత్రాలతో, ఆయుధాలతో అనేక రకాలుగా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు విద్యలో లోపించడం, ఉద్యోగంలో మార్పు, ఏం అప్రమత్తతంగా ఉన్నా, అశ్రద్ధగా ఉన్నా, మీరు సంపూర్ణమైన సకాలంలో పనులు కొన్ని చేయలేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. గృహ మార్పు, ఉద్యోగ మార్పు, స్థల మార్పు, దేశ మార్పు, రాష్ట్రంలో మీరు మారేటువంటి పరిస్థితి ఉంది కూడా అని చెప్పి గమనించగలగాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటు రక్షణ శాఖ, న్యాయశాఖ వారితో చాలా ఓపికగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే సంవత్సరం వేడుకోలు కాల సమయంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కలతకారకుడు అయినటువంటి శుక్ర భగవాను ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో సత్ప్రవర్తనగా ఉండడం, ఏకాగ్రతగా ఉండడం, కఠోర దీక్ష, నియమము, సాధన, ఆసనము, సత్ప్రవర్తన వలన ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారు. వ్యయంలో రాహు భగవానుడు ఉన్నాడు కనుక అనేక మంది శత్రువులు కూడా పొంచి ఉన్నారు కనుక దూరవాయు జల ప్రయాణాలలో ఇబ్బందులు ఉన్నాయి. యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. బ్యాంకు లావాదేవీలతో అనంతమైన నష్టం కలిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో తప్పకుండా మంగళవారం పూట శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం, అష్టకాన్ని వినడం, కాళభైరవ స్వామికి కూష్మాండ దీపం పెట్టడం, అష్టకాన్ని వినడం వలన దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి.